బాలు గారు, మీ ట్రైనింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నాం ఇప్పుడు మనం. సో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సేల్స్ ఫోర్స్ అనుకుంటాను. సో ఎటువంటి ట్రైనింగ్ ఇక్కడ ఇస్తూ ఉంటారు? సో ఇప్పుడు మేము ఇందాక చెప్పినట్టు మా 1000+ బిగ్సీ టీమ్ స్ట్రెంత్ అండి. సో దీంట్లో మోర్ దెన్ 95% వరకు ఫ్రెషర్స్. సో ఒక కాలేజ్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన ఫ్రెషర్ని తీసుకొని వాళ్ళకి బేసిక్స్ ABC నుంచి నేర్పించడం జరుగుతుందండి. అంటే ఫస్ట్ హ్యాండ్లో వచ్చే కస్టమర్ అంటే ఎలాంటి రెస్పెక్ట్తో చూడాలి, కస్టమర్ని ఎలా గ్రీట్ చేయాలి, కస్టమర్ని ఎలా రెస్పెక్ట్ చేయాలి, సో అక్కడి నుంచి ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా ఏంటంటే ప్రోడక్ట్ నాలెడ్జ్ ఇవ్వడం జరుగుతుందండి. దీనికి మీరే సొంతంగా ఒక కరికులం లాంటిది ప్రిపేర్ చేస్తున్నారు? అవునండి, వీ హ్యావ్ గాట్ మాన్యువల్స్ ఫర్ దట్. సో ఫస్ట్ డే, సెకండ్ డే ఏం చేయాలి, థర్డ్ డే ఏం చేయాలి. అదేవిధంగా అంటే ప్రోడక్ట్ వచ్చే కన్స్యూమర్కి అన్ని బ్రాండ్లలో ఉన్న ప్రోడక్ట్ ఫీచర్స్ ఎంత క్లియర్గా అతనికి ఆప్షన్స్ కస్టమర్ ముందు పెట్టాలి అనేది చాలా క్లియర్గా ఇక్కడ ట్రైన్ చేయడం జరుగుతుందండి. ఓకే. అండ్ ఇందాక కూడా మిమ్మల్ని అడగడం జరిగింది, ఒక సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్ ఏంటంటే రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో కూడా మీ షోరూమ్స్ ఓపెన్ చేయడం, అక్కడ ఉన్న వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం జరుగుతుంది. పలాస నుంచి ఇటు చూస్తే హిందూపూర్, మదనపల్లి, ఆదిలాబాద్. సో ఇక్కడ ఏంటంటే ఈరోజు బిగ్సీ అనేది ఆల్మోస్ట్ 55 స్టేషన్స్ ఆఫ్ మన స్టేట్లో ఉంది. ఓకే. సో అదేవిధంగా ప్రతి డిస్టిక్లో కూడా బిగ్సీ ప్రెజెన్స్ ఉందండి, ఈవెన్ అప్ టు తాలూకా హెడ్ క్వార్టర్ వరకు. అండ్ ఎగ్జిస్టింగ్ స్టాఫ్ కూడా మీరు ట్రైనింగ్ ఇస్తుంటారు? ఎగ్జిస్టింగ్ వచ్చే 3 months 6 months వస్తారు, వాళ్ళు కూడా ఒకసారి పిలిపించి ప్రోడక్ట్ అప్గ్రేడేషన్ చేయడం నేర్పిస్తారండి. అంటే లేటెస్ట్ ప్రోడక్ట్స్ ఏమి వచ్చాయి, దాంట్లో ఫీచర్స్ ఏమున్నాయి, సో దాన్ని కస్టమర్కి ఎలా ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది, కస్టమర్కి దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. బికాజ్ ఏంటంటే ఇది వెరీ ఫాస్ట్ చేంజింగ్ ప్రోడక్ట్ వచ్చే టెక్నాలజీ చాలా స్పీడ్గా చేంజ్ అవుతున్న ఇండస్ట్రీ ఇది. సో లేటెస్ట్ అన్ని కూడా వాళ్ళకి వీళ్ళకి అప్డేట్ చేస్తే వీళ్ళు కస్టమర్కి అప్డేట్ చేయడానికి స్కోప్ ఉంటుంది. అండ్ ఎక్కువ మంది ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. మొబైల్ కొన్న తర్వాత ఒక సర్వీస్ ప్రాబ్లం ఏదైనా వచ్చిందంటే దాన్ని అడ్రస్ చేయడం అనేది ఒక పెద్ద జైజాంటిక్ టాస్క్ అవుతుంది. మనం తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వటం, ఆ ఫోన్ వాళ్ళు ఆల్మోస్ట్ 1 week 10 days 15 days వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు తిరిగి వెనక్కి ఇస్తూ ఉంటారు. ఆ ప్రాబ్లం మీరు ఎలా ఓవర్కమ్ చేస్తున్నారు? సో దీంట్లో వచ్చే కొద్దిగా ఇండస్ట్రీలో మిగతా వాళ్ళకి మాకు వచ్చే డిఫరెన్స్ కూడా ఏంటంటే ఏదైనా ప్రోడక్ట్ కంప్లైంట్ వస్తే సో మిగతా సెల్లర్స్ ఏం చేస్తారంటే మాకేం సంబంధం లేదు, ఓన్లీ సర్వీస్ సెంటర్కి వెళ్ళినండి చేతులు దులుపుకోవడం జరుగుతుంది. వేరే బిగ్సీకి వచ్చే కొద్దిగా ఏంటంటే మేము డెఫినెట్గా ఏంటంటే కస్టమర్ చెప్పడం జరుగుతుంది. బికాస్ వీఆర్ ఓన్లీ సెల్లర్ ఆఫ్ దిస్ థింగ్, వీఆర్ నాట్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ దిస్ థింగ్. సో ఎలా వాడాలి, టెక్నికల్ ప్రాబ్లం ఉంటే సో కన్స్యూమర్ కన్సర్న్ సర్వీస్ సెంటర్కి వెళ్ళొచ్చు. కన్స్యూమర్ ఇష్టం లేదు నేను వెళ్ళండి మీ దగ్గర కొన్నాను మీరు చేయాలంటే డెఫినెట్గా మేము దాన్ని అక్సెప్ట్ చేసి సో ఆథరైజ్ సర్వీస్ సెంటర్ పంపించి దాన్ని రెక్టిఫై చేసి కన్స్యూమర్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ మీన్ వేల్ ప్రాసెస్లో కావాలంటే స్టాండ్ బై కూడా కస్టమర్కి బేస్డ్ ఆన్ ద నెసెసిటీ, బేస్డ్ అర్జెంట్ బట్టి కూడా ఏంటంటే స్టాండ్ బై హ్యాండ్సెట్ కూడా మా సైడ్ నుంచి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో బాలు గారు, మీ వన్ ఆఫ్ యువర్ లార్జెస్ట్ షోరూమ్స్ ఇన్ ట్విన్ సిటీస్లో ఉన్నాం మనం. ఇక్కడ చూస్తే చాలా వందల రకాల మోడల్స్ కనిపిస్తున్నాయి మొబైల్ ఫోన్స్లో. సో రకరకాల ఫీచర్స్, ఇన్ని ఫీచర్స్ మధ్యలో కస్టమర్ ఆల్వేస్ కన్ఫ్యూజ్ అవుతుంటారు. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ సేల్స్మెన్ రికమెండేషన్ మీద డిపెండ్ అవుతుంటారు. సేల్స్మెన్ ఏది రికమెండ్ చేస్తే దాన్ని కొనే ప్రయత్నం చేస్తుంటారు. అసలు ఒక మొబైల్ ఫోన్ కొనే ముందు ఏ అంశాలు ప్రధానంగా దృష్టిలో ఉంచుకోవాలి? సో ఈరోజు కన్స్యూమర్ వస్తే ఏ బ్రాండ్లో ఏ ప్రోడక్ట్స్ ఉన్నాయి, దాంట్లో ఏ ఫీచర్స్ ఉన్నాయి, సో అన్నీ ప్రధానంగా వీలైనంత సింప్లిసిటీలో కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేయడమే మా డ్యూటీ అండి. సో డెఫినెట్గా నెంబర్ ఆఫ్ బ్రాండ్స్, నెంబర్ ఆఫ్ ఫీచర్స్ పెరిగిపోయినాయి. దీంట్లో ప్రతి బ్రాండ్లో ఏం ఫీచర్స్ ఉన్నాయి, దాన్ని ఎలా యాక్సెస్ చేయాలి, దాన్ని ఎలా యూజ్ చేయాలి, తీసుకున్నప్పుడు ఏంటంటే కస్టమర్ సెలెక్టింగ్ యాజ్ పర్ హిస్ చాయిస్. అండ్ హై ఎండ్ ఫోన్స్లో కూడా గమనిస్తూ ఉంటాం, అది ఐఫోన్ కావచ్చు, బ్లాక్బెర్రీ కావచ్చు, లేదా ఆండ్రాయిడ్ సిస్టమ్ అంటూ ఈ మధ్య ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించిన ఫీచర్స్తో కూడిన ఫోన్స్ వస్తున్నాయి. సో హై ఎండ్ ఫోన్స్లో ఎటువంటి ఫీచర్ని ఎక్కువగా మనం దృష్టిలో ఉంచుకోవాలి? సో విధంగా ఈరోజు చూస్తే ట్రెండ్ డ్యూయల్ సిమ్ అనేది ఒక ట్రెండ్ ఉందండి. అప్ టు 3,000 to 4,000 వరకు. సో ఆ మార్కెట్ ఆల్మోస్ట్ 70% ఉంది. సో అది నెక్స్ట్ తీసుకుంటే స్మార్ట్ ఫోన్ సెగ్మెంట్ అని చెప్పి ఒక 6,000 to 9,000, అది ఒక ఆల్మోస్ట్ 20-25% ఉంది. సో ఇప్పుడు ఏదైతే మీరు చెప్తున్నారో ఐఫోన్ కానీ బ్లాక్బెర్రీ ఇవన్నీ కూడా అంటే లెస్ దెన్ 5% కాంట్రిబ్యూషన్. సో ఎక్కువ మంది కొనేవి ఈ ప్రైస్ రేంజ్ బిలో 10,000 రూపీస్ హ్యాండ్సెట్స్కి ఎక్కువ మంది. బిలో 4,000 ఈజ్ ఆల్మోస్ట్ యూ కెన్ సే ఆల్మోస్ట్ 80% వాల్యూమ్లో 80% ఈజ్ మోర్ బిలో 4,000. ప్రైస్ సంగతి పక్కన పెడితే ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ మంది ఈ మధ్య రకరకాల గ్యాడ్జెట్స్, గిజ్మోస్ కోసం వెళ్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఒక జోక్ కూడా ఉంది, చైనా తర్వాత మనదే రెండవ ప్లేస్ మొబైల్ ఫోన్ సేల్స్లో. కొంతకాలానికి
ఒక్కొక్క మీరు ఇందాక అన్నారు డ్యూయల్ సిమ్స్ అని, ఒక్కొక్కళ్ళ దగ్గర 2 కనెక్షన్స్ ఉంటున్నాయి, కనీసం 2 కనెక్షన్స్ ఉండేవాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. సో కొన్ని సంవత్సరాల తర్వాత భారతదేశ జనాభా కంటే కూడా భారతదేశంలో ఉన్న మొబైల్ ఫోన్ కనెక్షన్స్ సంఖ్య ఇంకా ఎక్కువ మించిపోతుందని చెప్పేసి ఇదే ట్రెండ్ ఇంకా కొనసాగుతుంది అనుకుంటున్నారు? భవిష్యత్తులో కూడా ఇంత వృద్ధి రేటు కొనసాగుతుంది ఉందండి. ఈరోజు ఏమైందంటే ఇందులో చెప్పినట్టుగా చైనా తర్వాత మన దగ్గర ఎంత పెనిట్రేషన్ రావడానికి రీజన్ ఏంటంటే మన దగ్గర ఉన్న టారిఫ్లు, మన దగ్గర ఉన్న హ్యాండ్సెట్స్ ధరలు ప్రపంచంలో లోయెస్ట్. ఓకే, సో మనకు ఎంత వాల్యూమ్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ధరలు తగ్గాయి కాబట్టి కస్టమర్కి ఎక్కువ అందుబాటులో ఉంది. సో ఇట్ ఈస్ ఇంటర్ డిపెండెంట్. కూలీ వాడి దగ్గర నుంచి కోటేశ్వరుడు వరకు మొబైల్ ఫోన్ వాడుతున్నారు. ఈరోజు ఒకప్పుడు ఈ ఇన్స్ట్రుమెంట్ అనేది అంటే ఓన్లీ ఇన్కమింగ్ అవుట్ గోయింగ్తో స్టార్ట్ అయింది. ఈరోజు మొబైల్తో చేయలేనిదంటూ ఏమి లేనిది అయిపోయింది. చేయలేనివి ఏదైనా ఉంటే అవి లిస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. మీరు అన్నట్లే ఇంటర్నెట్ బ్రౌజ్ చేసే వాళ్ళ సంఖ్య కూడా బాగా పెరుగుతుంది. సో భవిష్యత్తులో ఇది ఎటువంటి రెవల్యూషన్కి దారితీస్తుంది? ఇప్పుడు చూశారు, ఈరోజు పేపర్లను చూశాను. సో ఈవెన్ మన ట్రైన్ రిజర్వేషన్ కూడా యూ డోంట్ నీడ్ టు క్యారీ యువర్ హార్డ్ కాపీ అని. సో మన ఫ్లైట్లో అయితే పిఎన్ఆర్ నెంబర్ తీసుకెళ్తున్నాం, అలాగే దీన్ని తీసుకెళ్తే కూడా సరిపోతుంది. సో మనకు తెలియకుండానే సో ఇట్ ఈస్ బికేమ్ ఎన్ మోర్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ రొటీన్ లైఫ్. సో అది ఓన్లీ హై ఎండ్ వాళ్ళకి బ్లాక్బెర్రీ ఐఫోన్ వాళ్ళు కాకుండా డ్యూయల్ సిమ్ ఈవెన్ 2,000 రూపాయల కస్టమర్ ఫోన్ కూడా ఏంటంటే ఈరోజు 2,000-3,000 రూపాయల డ్యూయల్ సిమ్ కస్టమర్ ఫోన్తో పాటు అతని దాంట్లో ఒక సౌండ్ ఏదైతే ఉన్నాయో డొమెస్టిక్ బ్యాండ్స్ ఒక మంచి మ్యూజిక్ అవుట్పుట్ వస్తుందండి. రైతు కూలీలు కానీ కార్పెంటర్స్ కానీ మీరు ఎక్కడైనా చూడండి, ఇళ్లలో ఉంటే చూస్తుంటే వాళ్ళు పని చేసుకుంటున్నాడు, దాన్ని ఒక మినీ టేప్ రికార్డ్ లాగా వాడుకుంటున్నాడు. సో ఇటువంటి ట్రెండ్స్ మధ్య మీ వ్యాపారం ఇంకా విస్తరించే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఎటువంటి ఎక్స్పాన్షన్ ప్లాన్స్ లైన్అప్ చేశారు? ఇప్పటిదాకా ఉన్న స్టోర్స్ సంఖ్యను ఇంకా ఎంతకు పెంచాలనుకుంటున్నారు? సో ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఉన్నాయండి. సో 150 స్టోర్స్ వరకు తీసుకెళ్దాం అనుకుంటున్నాం ఈ సంవత్సరం. సో టర్న్ ఓవర్ కూడా ఏంటంటే లాస్ట్ మార్చికి 279కి ఎండ్ అయింది. సో దిస్ ఇయర్ బై మార్చ్కి ఏంటంటే విల్ బి టచింగ్ అరౌండ్ 325 crores దాకా టచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో నెక్స్ట్ ఇయర్ విల్ టార్గెటింగ్ అరౌండ్ 500 crores టార్గెట్. 500 crores. అండ్ అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తున్నారా మీ నెట్వర్క్? అది నెక్స్ట్ ఇయర్ అదే అదర్ స్టేట్స్కి వెళ్దాం అనుకుంటున్నామండి. ఆంధ్రప్రదేశ్గా ఉన్నాం. బికాస్ వీ బిలీవ్ వన్ థింగ్, సో ఎన్ని చోట్ల ఉన్నామని కాకుండా ఎంత ఎఫెక్టివ్గా ఉంటున్నాం, మన ప్రజెన్స్ ఎంత ఎఫెక్టివ్గా ఉంది. సో వెళ్ళి 10 మందిలో ఒకటిగా ఉండిపోవడం కన్నా కూడా సో ఎక్కడున్నా కూడా ఇక్కడ ఆల్రెడీ నెంబర్ 1 ఉన్నాం, మిగతా స్టేట్కి వెళ్తే ఆ నెంబర్ 1 రిటైన్ చేయగలుగుతామా, చేయగలిగినప్పుడే వెళ్దామనే ఇంటెన్షన్తో కూడా. సో బాలు గారు, ఇప్పుడు ఒక ర్యాపిడ్ ఫైర్ రౌండ్ ఆఫ్ క్వశ్చన్స్ నేను మిమ్మల్ని అడుగుతాను. ప్రతి ప్రశ్నకి క్లుప్తంగా సూటిగా 1 లైనర్లో సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి. ముందుగా సినిమాలు చూస్తుంటారా? సో మీ ఫేవరెట్ యాక్టర్ ఆర్ యాక్ట్రెస్ ఎవరు? దాంట్లో ఫేవరెట్ అంటే ఏం లేదండి, మన సినిమాలు అన్నీ చూస్తాం. సమంత సినిమాలు ఎక్కువ చూస్తుంటారా? మీ బ్రాండ్ అంబాసిడర్. దీని ముందు కూడా ముగ్గురు బ్రాండ్ అంబాసిడర్ ఉన్నారు కాబట్టి అందరినీ చూస్తామండి, పర్టికులర్ లేదు. అంటే ఎస్టర్ఇయర్స్లో ఎవరున్నారు? ఎన్టీ రామారావు సీనియర్. మీ ఎడ్యుకేషన్ పీరియడ్లో మీకు ఇష్టమైన టీచర్ ఎవరు, ఎందుకు ఇష్టం? సొసైటీ అని చెప్పాలండి, మన చుట్టూ ఉన్న సొసైటీ. సో మీ క్లాస్ రూమ్ కంటే కూడా మీరు సమాజం నుంచి ఎక్కువ నేర్చుకున్నారు. అలాగే మీకు బాగా ఇష్టమైన పుస్తక రచయిత ఎవరు? సార్ నేను ఎక్కువ ఆటోబయోగ్రఫీ చదువుతాను, తెలుగులో ఎండమూరి వీరేంద్రనాథ్. ఫిట్నెస్ కోసం ఏది ఎక్కువగా ఇష్టపడతారు? వాకింగ్, యోగా ఆర్ ఏరోబిక్స్? డైలీ ఒక 1/2 hour వాకింగ్ అండ్ 1 hour జిమ్ చేస్తానండి. మీ టైంను ఎలా మేనేజ్ చేసుకుంటుంటారు? ఒక టైం మేనేజ్మెంట్ టిప్ చెప్పండి ప్రేక్షకుల కోసం. క్లారిటీ అండి, ఏం చేయాలి, ఎప్పుడు లోపు చేయాలి. సో ఫస్ట్ లిస్ట్ ఆఫ్ థింగ్స్ ఏం చేయాలి అనే విషయాన్ని ఏంటంటే ఒక డైరీ పెట్టుకుని యాక్టివిటీ చేసుకోవడం వల్ల ఫస్ట్ ఏం చేయాలని తెలిస్తే దాన్ని ఎలా చేయాలి, ఏ టైంలో చేయాలని ఆటోమేటిక్గా ప్రాసెస్ ఉంటుంది. అండ్ నార్మల్గా మనిషికి కోపం రావడం అనేది సహజం. బిజినెస్లో ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ వస్తుంటుంది, బహుశా ఫ్రస్ట్రేషన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి. సో ఆ కోపాన్ని నియంత్రించుకోవడానికి ఎటువంటి టెక్నిక్ వాడతారు? దిస్ ఈజ్ ద వన్ బిజినెస్ వీ లవ్. సో ఎక్కడైతే ఇష్టపడి చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కోపం ఫ్రస్ట్రేషన్ సమస్య లేదు, బికాస్ వీ లవ్ దిస్ డూయింగ్ బిజినెస్ కాబట్టి. మీ కాంపిటీటర్స్ మీద విజయం సాధించడానికి ఎటువంటి టెక్నిక్ను మీరు ఎక్కువగా అవలంబిస్తుంటారు? బేసిక్గా లైక్ క్రికెట్ వీ యూస్ టు ఫోకస్ మోర్ ఆన్ బేసిక్స్ అండి. సో బేసిక్ ప్రిన్సిపల్స్ ఏదైతే ఉన్నాయో వాటిని వదిలి అదే చెప్తాను, నేల విడిచి సాము చేయకుండా కాకుండా బేసిక్స్ మీద వర్క్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతాం. అండ్ మీ ఫేవరెట్ బిజినెస్ మ్యాన్ ఎవరు? ఇప్పుడు జేఆర్డి టాటా వాజ్ మై మోస్ట్ ఇన్స్పైర్ పర్సన్ ఫర్ టు కమ్ టు దిస్ బిజినెస్. తర్వాత ధీరుభాయ్ అంబానీ. సో ఈ రోజు వస్తే రీసెంట్గా ఐఎమ్ స్టడీయింగ్ అన్ ఆటోబయోగ్రాఫ్ ఆఫ్ స్టార్బక్స్ అవార్డ్ అనమాట. స్టార్బక్స్ ఈజ్ రియల్లీ ఫైన్ ఎగ్జాంపుల్, ఏ వెరీ రేర్ ఎగ్జాంపుల్ ఆల్సో. సో ఏం నచ్చింది అందులో మీకు? ఒక 0 స్టేజ్ నుంచి సో ఒక ఇంటర్నేషనల్ జైంట్ వేదిక వెళ్ళడం వరకు. సో అతను హెడ్ కూడా ఏం పెట్టారంటే ఫైటింగ్ వితౌట్ లూజింగ్ యువర్ సోల్ అండ్ ఫైట్ బ్యాక్ వితౌట్ లూజింగ్ యువర్ సోల్ అండ్. సో అతనేంటంటే దీన్ని ఒక CEO నుంచి బయటికి వెళ్ళిపోయి ఒక ఆర్గనైజేషన్ అనేక లాస్ట్ ఈజ్ వాల్యూస్ అండ్ బేసిక్స్ వెళ్ళిపోతే అగైన్ CEOగా వచ్చి దాన్ని ఎలా నిలబెట్టాడు అనేది వెరీ మచ్ ట్రూ లవింగ్ స్టోరీ. సో మీరు ఇన్స్పిరేషన్ తీసుకున్నారంటానికి
ఒక ఉదాహరణ కనిపిస్తుంది. మీరు కూడా 1 డికేడ్లో ఒక జైంట్గా, ఏపీలో ఒక జైంట్గా ఎదగలిగారు మొబైల్ ఫోన్ బిజినెస్లో. అలాగే మందు కొడుతుంటారా? ఓన్లీ పార్టీ డ్రింక్. ఫేవరెట్ డ్రింక్ ఏంటి? అది సేవా శ్రీగల్ అండి. మీ ఫేవరెట్ ఆటోమొబైల్ ఏంటి? ఐఎమ్ యూజింగ్ BMW, ఇస్ మై ఫేవరెట్. ఒక సమస్య వచ్చినప్పుడు మీరు ఎటువంటి చిట్కాను వాడి అందులోంచి బయటపడుతూ ఉంటారు? ప్రాబ్లం వచ్చినప్పుడు ఫేస్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతా. సో దాంట్లో వీలైనంత వరకు రూట్స్లోకి వెళ్ళడానికి ఇష్టపడతాం, అనలైజ్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతాం. సో థ్యాంక్ యూ బాలు గారు. వి విష్ యూ రీచ్ యువర్ 500 crore టార్గెట్, టర్నోవర్ టార్గెట్ విత్ ఇన్ నో టైమ్. చూసారుగా, ఏ పని చేసినా నేల విడిచి సాము చేయకుండా వాస్తవికతను దృష్టిలో ఉంచుకుని కృషి చేస్తే విజయం తథ్యం ఉంటున్న బిగ్ సి బాలు చౌదరి సక్సెస్ స్టోరీ. మరో ఎపిసోడ్లో మరొక సక్సెస్ఫుల్ క్యాప్టెన్తో తిరిగి కలుద్దాం. స్టే ట్యూన్ టు TV5.